హలో, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చెప్పండి సార్, కాల్ చేయమన్నారు. ఇప్పుడు ఎస్కేఎస్హెచ్ ఏదో ఆ కామెంట్ పెట్టింది మీరేనా? నేనే. అదే యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు సాయి ఫాలో అవ్వరు అంటే నాకు ఫాలో అవుతూ అన్ఫాలో చేశానంటే యాక్చువల్గా నాకు సాయి భక్తులు అయినా సరే యేసు భక్తులు అయినా సరే ఇద్దరు ఒకటే నాకు దృష్టిలో. ఇప్పుడు సాయి సమాధిలో పడుకున్న అంటే షిరిడి సమాధిలో పడుకున్న సాయి శవం అయినా, రెండు చెక్కల మీద వేలాడి యేసు శవం అయినా శవారాధన మానేయండి, శివారాధన చేయండి అని చెప్పడమే మా లక్ష్యం. ఇదేదో మేము మా సొంతంగా లేదేదో మా బుర్రలకు తోచింది కాబట్టి మా మతాన్ని మీ మీద రుద్దే ప్రయత్నం మేము చేయట్లా. అది ఏదైనా సరే మనకు భగవద్గీత ఏం చెప్పింది అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని. అది చేయాల్సినవి ఏవి, చేయకూడనివి ఏవి, డోంట్స్ అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనకి శాస్త్రం విధించింది. శాస్త్రం అంటే వేదం. వేదం ఏది చెప్పింది అది మాత్రమే చేయాలి. ఇప్పుడు శివము ఇప్పుడు మనలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపం, దేవుని చైతన్యం ఏదైతే ఉందో నిత్య నిర్వర్జమానంగా వెలుగుతున్నటువంటి చైతన్యం, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది మనలో ఉన్నంత వరకు మనం కూడా దైవ స్వరూపం. కాబట్టి మనం ఏం చేస్తామంటే భారతీయ సంస్కారం ప్రకారం నమస్కారం చేస్తాం ఎదుటి వాళ్ళకి. అది ఎప్పుడైతే ఆ ఆత్మస్వరూపం అనేది శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిందో బయటకి, అప్పుడు అది శవం వదిలేసినటువంటి శవం. శవాలని ఆరాధన చేయకూడదు. అలా శవాలని ఆరాధన చేసే వాళ్ళు ఎవరు అంటే వేదం తెలియని వారు, ధర్మం తెలియని వారు. సరిపోని దత్తాత్రేయుల వారి అవతారం అనుకుందాం. అసలు దత్తాత్రేయుల వారే అవతారం, త్రిమూర్తి స్వరూపం. తెలుసా మీకు? ఒక కీర్తన చేస్తుంటాం మనం, దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువనలోక రక్షక. మీరు చెప్పాల్సింది చెప్పారు. మీరు ఈ ఏదైతే ఈ షిరిడి సాయిబాబా వారి యొక్క ఫాలోవర్స్ ని యేసు ఫాలోవర్స్ గా మీరు ట్రీట్ చేస్తారు కంపల్సరీ. ఇప్పుడు మీరు యేసు ఫాలోవర్స్ గా ట్రీట్ చేసినందుకు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను బాబాని మొక్కుతున్నాను, కృష్ణుని మొక్కట్లేదు, రాముడిని మొక్కట్లేదు, ఉపయోగం ఉంది? ఇటు పక్క నుంచి వాళ్ళకి మనకి అదే మీరు చేసేది ఏదైతే ఉందో అంటే ఇటు చేస్తున్నారు, అటు అది చేస్తున్నానని చెప్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక పెద్ద కొండ తీసుకొని కొండకి అడుగున చిల్లు పెట్టి కొండను పైనుంచి నింపుతున్నారు. అంటే ఇటు పైనుంచి నింపుతున్నారు, అటు కింద నుంచి వదిలేస్తున్నారు. ఉపయోగం ఏముంది? అయ్యా చెప్పండి. నేను మాట్లాడింది నేను విన్నాను కదా. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు? అదే మీరు చెప్పిన దానికే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? మీరు చెప్పండి అన్నప్పుడు మీరు చెప్పండి సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని ఉపయోగించుకుంటానండి ఆడియో మన ఛానల్లోకి. సార్ నేను ఫస్ట్ పాయింట్, మీరు ఒక పాషాండ మతంతో మీరు సాయి ఫాలోవర్స్ ని కట్టారు కాబట్టి దానికి జవాబుగా నేను మీకు జవాబు ఇస్తున్నాను. ఫస్ట్ ది చెప్పండి, వినండి. ఏంటంటే సాయి ఫాలోవర్స్ క్రైస్ట్ ఫాలోవర్స్ ఒకటి కాదు. అర్థమైందా? ఎందుకు ఒకటి కాదు అంటే సాయి ఫాలోవర్స్ హిందుత్వాన్ని ద్వేషించరు. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారేంటి? నేను చూసాను చాలా మందిని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఏదో మెత్తగా చెప్పే ప్రయత్నంలో కవర్ చేసుకోవడం కావచ్చు, కానీ నేను చూసాను చాలా మందిని. ఎవరో దాకెందుకండి, నాకు సొంత చెల్లె. ఇప్పుడు నేను సాయిని వ్యతిరేకిస్తున్నాను దేనికి రీజన్ అంటే ఆవిడకి మొత్తం ఇప్పుడు ఏవైతే గురువులు చెప్పినటువంటి వీడియోలు కానీ లేదంటే వాళ్ళు చేసిన డిబేట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించిన తర్వాత కూడా అంటే ఆమె ఒక్కదానే చెప్పట్లేదు, ఆమె మా దగ్గరగా నుంచి చూపించి చెప్తున్నాను మీకు. ఇంకా చాలా మంది ఉన్నారు సాయి భక్తుల్లో. అంతెందుకండి, చెప్పాల్సిన సమాధానం ఏంటంటే అమ్మా సాయి ఒక్కడే దేవుడని నువ్వు నమ్ముతున్నావు. ఒక్కసారి సాయి హారతుల్లో 4 హారతులు ఉంటాయి. మార్నింగ్ హారతి, మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి, సేజ్ హారతి. ఈ హారతుల్లో సాయిని ఏ రూపంతో కొలుస్తున్నారు అని ఒకసారి అడగండి క్వశ్చన్. సాయిని కృష్ణ రూపంలో కొలుస్తాము, రాముడి రూపంలో కొలుస్తాము, శివ రూపంలో కొలుస్తాం. సాయిని సాయి స్వరూపంగా కాదు, ఈశ్వర చైతన్య స్వరూపంగా కొలుస్తాం. ఈశ్వర చైతన్యాన్ని కొలవడానికి ఒక ఆప్షన్ ఉండాలిగా. నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, అది శివం వెళ్ళిపోయినటువంటి శవం. మీరు ఏ రకంగా కొలుస్తారు శవాలని? ఆ రకంగా ఫలానా రూపంతో కొలవడానికి. ఇప్పుడు బాబా గారిని శవము అని అంటున్నారు, సరే పక్కన పెట్టండి, అది నిజం. అది ఆయన రాసుకున్నటువంటి వీటిలోనే ఉంటుంది. రాఘవేంద్ర స్వామిని విశ్వసించరా? రాఘవేంద్ర స్వామి ఆల్రెడీ జీవ సమాధి వేరు, దాన్ని బృందావనం అంటారు. ఇంతకుముందు నేను చాలా ఆడియోల్లో చెప్పాను, సాయి దేవుడా, సాయి భక్తుడా, ఇది విను అని చెప్పి నేను 4 వీడియోలు పెట్టాను.
సాయి దేవుడా అని సాయి భక్తుడిని ప్రశ్నిస్తూ వీడియోలు పెట్టాను ఆడియోస్ రూపంలో. నేను చెప్పాను, మీరు మళ్ళీ అదే తిరిగి రిపీట్ చేస్తే సాయి ఇదే దేవుడు ఇదే అని ఎవరు అంటున్నారు సార్? నేను అన్నానే ఇప్పుడు నేను మీకు రిప్లై పెట్టిన దాంట్లో సాయి దేవుడు అని నేను అన్నా. సాయి రామ్ అయిపోయాడు అనేసి అంటే మాకు రాముడు చాలు, సాయి రామ్ అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన అదే భగవద్గీతలో ఎవరెవరు ఏ విధంగా నన్ను ఆశ్రయించగోరుతున్నారో ఏ యదామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమత్వాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఆయన చెప్పాడు కదా. ఏమని చెప్పారు ఆయన? ఎవరెవరు ఏ ఏ విధమైన రూపాల్లో నన్ను ఆరాధించగోరుచున్నారో వారిని ఆయా విధమైన రూపాలలో అనుగ్రహించువాడను నేనే అని చెప్తున్నాడు ఆయన. నేనేం చెప్పాను? ఇప్పుడు పరమాత్మకే లేనటువంటి ఏమంటారు దాన్ని అభ్యంతరం మీకెందుకండి? పరమాత్మకు లేదు అనేసి మీరు చెప్తున్నారు సరే, బానే ఉంది. అది ఏ ఏ రూపాల్లో అని చెప్తున్నారు ఆయన. ఆ రూపం అనేది నిత్యము ఉన్నదా, లేదంటే ఒకనాటికి పుట్టి ఒకనాటికి అంతరించిపోయిందా? ఒకనాటికి అంతరించిపోయింది. అది ఆల్రెడీ అక్కడ ఉన్నది శవం మాత్రమే. అది చెప్పిన వాళ్ళము మేం కాదు. ఎవరైతే ఆర్ష వాంగ్మయాన్ని ఏది ఇప్పుడు మీరు పలానా ఇది అని చెప్పడానికి ఉపయోగించుకున్నటువంటి ఆ వాంగ్మయం ఏదైతే ఉందో, వాంగ్మయం ఇచ్చినటువంటి వేదవ్యాసుల వారి శిష్యులు అయినటువంటి వ్యాస పరంపర అయినటువంటి ఆది శంకరాచార్యుల వారి శిష్య పరంపర అయినటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారు చెప్పినటువంటి మాట. ఇది ఎవరో వేరే వాళ్ళు కాదని చెప్పింది, కేవలం అధికారిక గురువులు, ఆథరైజ్డ్ గురుస్ చెప్పినటువంటి మాట. అది మేం చెప్పింది కాదు. అది వాళ్ళు చెప్పింది దేన్ని బేస్ చేసుకొని? వేదాన్ని బేస్ చేసుకొని. మీరు ఆరాధించవలసినది నిత్య చైతన్యవంతుడైన నిరజ్వాలమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి భగవత్ స్వరూపాన్ని మీరు చేయాల్సింది. ఇప్పుడు మా తాతగారు ఉన్నారండి, మా తాతగారు చచ్చిపోయారు, ఇప్పుడు మా తాతగారు చచ్చిపోయారని ఆయన దేవుడు అయిపోయారండి, మీరు కొలవండి అని చెప్పేసి కొలవంటే మీరు కొలుస్తారా? తప్పు కదా. అంటే అది సాయి అనేది ఆయన ఆల్రెడీ ఒక టైం పుట్టి ఇంకో టైంలో చనిపోయినటువంటి సాయి శవం. అది అది వేరే ఎవరో శరీరాన్ని ఎవరో శవాన్ని కొలుస్తానంటారు. మీరు మీ తాతగారిని కొలవండి, ఎందుకంటే మీ మూలానికి కారణం ఆయన. ఎందుకంటే మీ తాతగారి నుంచి మీ నాన్నగారి నుంచి మీది వంశం పాకుతుంది అక్కడ. మీ తాతగారి శవాన్ని లేదంటే మీ తాతగారి సమాధిని పూజించడం అనేది మీ బాధ్యత. అది సాయి శవాన్ని సాయి సమాధిని కొలవడం అనేది అనవసరం. అది మీరు బృందావనాన్ని కొలవండి, తప్పులేదు. అది బృందావనం కాదు. మీరు రాముడిని కృష్ణుని కొలగండి. ఇంకా అది చూసారా, బయటపడ్డారు. ఇది సాయి భక్తులు, ఇదే సాయి భక్తులు. ఇందాక నేను చెప్తుంటే నాకు అడ్డం పడ్డారు చూసారా. అమ్మా ఆయన ఒక్కడే కాదమ్మా ఇంకా బోళ్ళు మంది ఉన్నారని చెప్పేసి చెప్పమని ఆమె కూడా సేమ్ అలాగే మాట్లాడితే చెప్పాను ఆమెకి. ఇప్పుడు శ్రీరాముడు ఏదైతే ఉన్నాడో ఆయన అవతార సమాప్తి చేసేటప్పుడు ఆయన సరయూ నదిలో మునిగి దివ్య దేహం తీసుకొని వైకుంఠానికి పయనం అయిపోయినటువంటి సంఘటన ఉంది. ఆయన శవం ఎక్కడా లేదు. కాబట్టి మేము శవారాధన చేయటం లేదు. ఇట్స్ క్లియర్, అది శవమే. నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును ఇట్లు సాయి సంస్థాన్, షిరిడి సంస్థాన్ స్పష్టంగా రాసింది అక్కడ. ఆయన మాట్లాడి మీకు ఏంటి అభ్యంతరం? అరే ఆయన ఏం చెబుతున్నాడు? నా సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడును. నా మానుష శరీరము అమ్మలు అవధూత అంటారు. మరి అవధూత ఆయన అవధూత అంటే ఏంటండి మీనింగ్? అవధూత అంటే ఇప్పుడు ఋషులు ఏదైతే దర్శించి మనకి ఇచ్చినటువంటి ఈ హర్ష ధర్మం ఉందో, సనాతన ధర్మం ఉందో, దీనిని సంరక్షించడానికి వచ్చేటటువంటి కొన్ని అవతారాలు. ఇప్పుడు సాయి ఏ అవతారం అండి? దత్త పరంపరలో. మరి దత్తాత్రేయుడు ఎవరు అవతారం అండి? అదే త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అవతారం, త్రిమూర్తుల యొక్క అవతారం. నేను ఇందా చెప్పాను ఆల్రెడీ మీకు, దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువనలోక రక్షక అని కీర్తిస్తాం మనం. అంటే ఆయన త్రిమూర్తుల యొక్క అవతారం. అవతారాలకు మళ్ళీ అవతారాలు ఉండవండి. రాముడికి వేరే అవతారం ఉందండి? ఎందుకు లేదు సార్? ఏమంట? అది కృష్ణుడు విష్ణు అవతారం. నేను రాముడికి వేరే అవతారం ఉందని అడిగాను. మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయట్లా. ఇది మీరు దశ అవతారాల కోసం తెలుసుకోండి. అరే విష్ణువు యొక్క అవతారం రాముడు, విష్ణువు యొక్క అవతారం కృష్ణుడు, విష్ణువు యొక్క అవతారం కూర్మము, విష్ణువు యొక్క అవతారము మత్స్యము, విష్ణువు యొక్క అవతారము వామనుడు. విష్ణువు యొక్క అవతారమే మళ్ళీ వామనుడు యొక్క అవతారం అండి. అంటే ఇప్పుడు రాముడు కృష్ణుడు ఒకటి కాదంటారా? విష్ణువు అవతారం అని చెప్తున్నానండి, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు సరే పోనీ భగవంతుని గురించి కొంతసేపు పక్కన పెడదాం, ఎందుకంటే మనం మానవ మాత్రం కదా, మీకు అలా చెప్తే అర్థం అవుతుందేమో. ఇప్పుడు మీ తాతగారి యొక్క స్వరూపము లేదంటే వారసుడు, ఆయన తేజస్సు యొక్క మూలము మీ నాన్నగారు. మీ నాన్నగారికి మూలము మీరు. అంటే అది మూలమే అవుతున్నారు. ఇద్దరు ఒకటి కాదు అంటే వచ్చింది అక్కడి నుంచి, తాతగారి దగ్గర నుంచే వచ్చింది. ఇప్పుడు తాతగారి నుంచే వచ్చారు మీ నాన్నగారు, మీ తాతగారి దగ్గర నుంచే మీరు కూడా వచ్చారు. ఎందుకంటే వారసత్వం కాబట్టి.
అది ఒకటే అవుతుంది, ఒకటి కాదు. వాళ్ళ యొక్క అసలు నేను చెబుతుంది అదే, అవతారాలు వేరుగా కనబడుతున్నాయి. విష్ణువు యొక్క అవతారము వాళ్ళు, అవతారానికి ఇంకొక అవతారం ఉండదు. నాకు వామనుడికి వేరే అవతారం ఉందా చెప్పండి పోనీ. ఎవరిది? దత్తాత్రేయ స్వామిదా? దత్తాత్రేయుల వారే అవతారం, అవతారానికి వేరే అవతారం ఉండదు. అవతారానికి మళ్ళీ అవతారం కల్పించినటువంటి గనులు సాయి భక్తులు. సార్ వినండి, దత్తాత్రేయ స్వామి మొత్తంగా ఇప్పటి వరకు 5 అవతారాలు తీసుకున్నారు సార్. అని మీకు తెలియకపోవచ్చు. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు మాది మచిలీపట్నంలో మాకు దత్తపీఠం ఉంది. మచిలీపట్నం తెలుసుగా మీకు? ఇప్పుడు సార్ ఇవన్నీ పక్కన పెట్టండి. దత్తాత్రేయ స్వరూపాలుగా మనం కొలుస్తున్న వాళ్ళు అక్కలకోట మహారాజ్ మీరు వినే ఉంటారు పేరు. అలాగే శ్రీపాద శ్రీవల్లభుడు వినే ఉంటారు. నృసింహ సరస్వతి ఈయన పేరు వినే ఉంటారు. అవును, విన్నాము. మాణిక్య ప్రభు మహారాజ్ ఈయన పేరు వినే ఉంటారు. స్వామి సమర్థ మహారాజ్ ఆయనే అక్కలకోట మహారాజ్ అంటారు. సాక్షాత్ స్వరూపము అనడం వేరు, స్వయంగా స్వరూపము ఆయన అవతారము అనడం వేరు. దత్త స్వరూపం ఇప్పుడు అవును, దత్త స్వరూపం అనడం వేరు. అంటే సాక్షాత్ ఇప్పుడు ఎవరైనా ఒకరు మీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆపద నుంచి వచ్చి సాయం చేశారు అనుకుందాం అనుకోండి. ఆ సాయంలో మీరు సాయం పొంది సాయం ద్వారా బయటపడ్డారు, దేవుడిలాగా వచ్చాడండి అంటారు. దేవుడైపోడుగా ఇక్కడ కూడా సేమ్ అలాగే స్వరూపాలుగా కీర్తిస్తున్నారు. వినండి నృసింహ సరస్వతి ఏంటి, శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని స్తోత్రం. వీళ్ళందరూ కూడా స్వరూపాలుగా కీర్తించబడుతున్నారు. అక్కడ సాయికి దత్తాత్రేయుడికి సంబంధం లేదు. ఎవరైతే వ్యాసులు వారు, నేను చెప్పడం ఏంటంటే నేనేం చెప్తున్నాను ఎప్పటి నుంచో, నేను ఇప్పుడు మీతో కాల్ మాట్లాడిన దగ్గర నుంచి ఇది 3వసారి. ఇది నేను మీతో కాల్ మాట్లాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇది 3వసారి మీకు చెప్పడం. ఇది నా సొంత ప్రయత్నమో లేదంటే సొంత పైత్యమో కాదు. అక్కలకోట మహారాజుకి సమాధి లేదా? మీరు అంటున్నట్టు ఆ దత్త స్వరూపాలకి సమాధులు లేవా? అలాగే సాయికి కూడా సమాధి ఉంది. ఇప్పుడు సమాధి ఉండడం అనేది మీకు పెద్ద ప్రాబ్లం లా అనిపిస్తుంది నాకు. సమాధి ఉండడం అనేది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నృసింహ సరస్వతికి సమాధి ఉంది, శ్రీపాద శ్రీవల్లభుడికి సమాధి ఉంది, అక్కలకోట మహారాజుకి సమాధి ఉంది, షిరిడి సాయిబాబాకి సమాధి ఉంది, రాఘవేంద్ర స్వామికి సమాధి ఉంది, వీరబ్రహ్మేంద్ర స్వామికి సమాధి ఉంది. సమాధులు కాదు బృందావనాలు సమాధి ఉంది. అవి సమాధి కాదు బృందావనము. వాళ్ళు చైతన్యవంతులుగానే సమాధి పొందారు. ఇప్పుడు సార్ చూడండి సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు కంచి కామకోటి పీఠం సాయి చనిపోయిన తర్వాత సమాధి పొందాడా, చనిపోక ముందు సమాధి పొందాడా? సార్ అవధూతలని చనిపోయాడు అనుకోకూడదు. మళ్ళీ అవధూతలు అంటారు సార్. అప్పుడు సాయిని అవధూత అనకండి, ఎందుకంటే అది అసలు ఒక సంబంధం లేనటువంటి దీన్ని తీసుకొచ్చి ఎక్కడో తగిలించారు. ఇప్పుడు మన దీంట్లో మన ధర్మంలో ఎవరో ఏది హజరత్లు అనే హజరత్ బాబాలు తెలుసా మీకు? హజరత్ అంటే 1000 మంది కాఫీర్లను నరికినటువంటి ఒక గొప్ప గనుడు అని వాళ్ళ దాంట్లో అర్థం. 1000 మంది కాఫీర్లు ఎవరు? మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, అల్లాని నమ్మని వాళ్ళు. అలా చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన గ్రంథాల్లో దొరికిపోయారు. ఎక్కడి నుంచి అండి, ఏ రకంగా అండి? ఇప్పుడు వావర్ మసీద్ ఉంది, చెప్పండి, రుజువుతో నిరూపించండి. ఆల్రెడీ రుజువు చేసేసారు కదండి. అయిపోయిన తర్వాత అయిపోయిన పెళ్లికి మేళం వాయించమంటారేంటి మీరు? ఆల్రెడీ 2017 నుంచి కావాలని ద్వేషాన్ని నూరు పోస్తాను, ద్వేషాన్ని చాటుతానంటే ఎవరికి నా దగ్గర ప్రూఫ్లు లేకుండా అయితే నేను మాట్లాడలేదు. 2017 నుంచి 2022 వరకు సుప్రీంకోర్టులో నలిగినటువంటి శివశక్తి సాయి అనే ఛానల్ కి సంబంధించినటువంటి ఎవరైతే రమణానంద మహర్షి అనేవాడి మీద సాయికి సంబంధించినటువంటి కేసు ఒకటి కలిగింది, మీకు తెలుసో లేదో. సో ఆ విషయంలో ఆల్రెడీ శంకరాచార్యుల వారు విజయం పొందారు. ఆ కాలంలో ఈ సుప్రీంకోర్టు అనేది వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఎస్కార్ట్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఎవరైతే శంకరాచార్యుల వారు ఎవరైతే ఉన్నారో, నేను మీకు చెప్పినటువంటి స్వయంగా మా గురువులైనటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారు, ఆదిశంకరాచార్య శిష్య పరంపర అయినటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారు మరియు వారి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వెళ్లి సాయి సంస్థానంలో కూర్చొని సాయి దేవుడా కాదా, సాయి ముసల్మానా కాదా, ఇప్పుడు సాయి అనేవాడు ఏ విధంగా బ్రతికాడు, ఎలా జీవించాడు, ఏ విధంగా దీన్ని మ్యానిపులేట్ చేసి మన గ్రంథాల్లో జొప్పించే ప్రయత్నం చేశారు, దాన్ని ఏ విధంగా ప్రజల మెదడులోకి జొప్పించారు అనే విధం మీద ఆయన ఆల్రెడీ వెళ్ళి డిబేట్లు చేయడం జరిగింది. సాయి సంస్థానం వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళు అంగీకరించారు ఆల్రెడీ. ఇది కేవలం
హిందువుల్ని మోసం చేసేటువంటి ఏమార్చేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. దీంట్లో మేము కేవలం డబ్బు సంపాదన కోసం, రాబడి కోసం మాత్రమే అని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ హిందీ వెర్షన్లో ఉన్నటువంటి వీడియోని తీసుకొచ్చి నేను తెలుగు వెర్షన్లో కూడా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా సత్యం తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. హిందీ వెర్షన్లో ఉంది, హిందీ వెర్షన్లో పెట్టేయచ్చు. చూసేవాళ్ళు హిందీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది అర్థం చేసుకుంటారు. కానీ హిందీ అర్థం కాని వాళ్ళకి, తెలుగు అర్థమయ్యే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ ఎవరైతే సాయి సంస్థాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఓటమిని అంగీకరించడం జరిగింది. ఇవన్నీ తీసుకుని వెళ్ళి సాయి సంస్థాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ అన్ని, వీళ్ళు కలెక్ట్ చేసిన ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ సాయిని ఒక ముసల్మాన్, సాయికి షిరిడి ఈ హిందువులకి సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఈ కేసు నడుస్తున్న కాలంలో రామ మందిరం నిర్మించే సమయంలో ప్రతి దేవాలయం నుంచి వెళ్ళిన సాయి సంస్థాన్ నుంచి ఎందుకని ఇవ్వలేదు మీరు అనేసి అంటే, సాయికి, హైందవానికి, సనాతన ధర్మానికి కానీ హిందువులకు కానీ ఎటువంటి సంబంధం లేదని సాయి సంస్థాన్ వాళ్ళే డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే నేను ఎందుకు ఇద్దరిని పోల్చాను అంటే, చివరి మాటగా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యేసు నేను దేవుని కాదు, నేను ఎటువంటి ఇది చేయలేను, పైన తండ్రి తప్ప ఎటువంటి ఇది కూడా చేయలేను, నాకు ఎటువంటి హక్కు లేదు అనే విధానంలో స్పష్టమైనటువంటి వాక్యం కనిపిస్తున్నా సరే, పాస్టర్లు ఏ విధంగా అయితే నువ్వు దేవుడివే ఒప్పుకో, అరుస్తున్నావేంటి బాయ్, దేవుడివే నువ్వు ఒప్పుకొని తీరాలి అని ఏ విధంగా అయితే పాస్టర్లు యేసుని దేవుని చేశారో, అదేవిధంగా సాయి భక్తులు సాయిని కూడా దేవుణ్ణి చేశారు. అది ఎందుకని సాయి భక్తుల గురించి నేను ఈ విధంగా మాట్లాడాను అంటే, 2011లోనో 12లోనో సాయి గురించినటువంటి ఒక చిన్న వ్యాఖ్యానం చేసినందుకు చాగంటి కోటేశ్వరరావు గారు, స్వయంగా సాధు స్వభావం కలిగినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి మీద దాడి చేసినటువంటి మూర్ఖ శిఖామణులు ఇందులో ఉన్నారు. సో అసలు నిజంగా ఇంత ఇదిగా జరుగుతున్నా, ఇంత క్లారిటీ ఇస్తున్నా, కోర్టులు సైతం డిక్లరేషన్ ఇస్తున్నా సరే ఇది ఎందుకు బయటికి రానివ్వలేదు అంటే, ఇది బయటకు వచ్చిన తర్వాత అఫ్కోర్స్ చాలా చోట్ల సాయిబాబా విగ్రహాలు కొలగొట్టారు, తీసేశారు. ఎక్కడైతే ఏ గుళ్ళలో అయితే సాయిబాబా విగ్రహాలు ఉన్నాయో పగలగొట్టేశారు. ఆ స్థానంలో శుభ్రంగా వినాయకుడినో లేదంటే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకున్నారు, చేశారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ కొంతమంది మూర్ఖులు మాత్రం ఇంకా 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 పాటిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా మబ్బులు విడిపోయేలాగా చాలా త్వరలో జరిగినటువంటి డిబేట్, సాయి సంస్థాన్ వర్సెస్ సనాతన శంకరాచార్యాస్ వారికి సంబంధించినటువంటి డిబేట్ ని తెలుగు వెర్షన్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను త్వరలో. అది కూడా చూడండి, తర్వాత మనం చాలా క్లారిటీగా మాట్లాడు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, సమాధులకని బృందావనాలకి ఉన్నటువంటి తేడా చేయాలనేది నేను చేస్తాను, నా గ్రౌండ్ వర్క్ నేను చేస్తాను. చేయండి, మీరు చేయండి, ఖచ్చితంగా నేను కూడా చేస్తాను. నేను ట్రై చేస్తాను. కానీ మీరు చెప్పినట్టుకి నేను సమాధానం చెప్పాలి కదా. మీరు అన్నారు 2017, 2022 మధ్యలో కేసు నడిచింది. ఆ కేసులో శంకరాచార్య గోవిందానంద సరస్వతి, ఈయన ఏ పీఠానికి సంబంధించి? కర్ణాటక హంపి శంకరాచార్య పీఠం, హంపి పీఠానికి చెందినవారు. ఓకే. ఇప్పుడు ఈ శంకరాచార్యులు గోవిందానంద సరస్వతి గారు ఒక కేసు వేశారు. ఆ కేసులో 2015 నుంచి 2022 వరకు కూడా వాయిదా, అదే ఏదైతే ఈ మధ్యన జరిగిందో దాంట్లో సాయి సంస్థాన్ వారు ఓపెన్ స్టేట్మెంట్ గా ఇచ్చారని చెప్పేసి మీరు చెప్పారు. వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నారు, ఓపెన్ స్టేట్మెంట్ అని. అది ఓపెన్ స్టేట్మెంట్ మీరు ప్రొవైడ్ చేయాలి. రెండోది ఇంకొకటి సాయికి హిందువుకి సంబంధం లేదు అని చెప్పి డిక్లరేషన్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? సాయి సంస్థాన్ వారు ఇచ్చారు. సాయికి హిందువులకి ఎటువంటి సంబంధం లేదు, సాయి సంస్థాన్ వారు ఇచ్చారు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అది మీరు ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి ఖచ్చితంగా. అయితే మీరు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి నాకు. వినండి సార్, వినండి. మీరు చెప్తున్నది బానే ఉంది, కాకపోతే నాకు ఇక్కడ కొంత క్లారిటీ మీరు ఇవ్వాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కి సంబంధించిన స్టేట్మెంట్ అయితే నేను ఇవ్వగలను, ఎందుకంటే కోర్టు ద్వారా బయటకు వచ్చింది కాబట్టి. మిగిలినవి ఏవైతే ఇవ్వాలో వాటికి కోర్టు పర్మిషన్ కావాలి. ఎందుకని అంటే ఇది కేవలం కొంతమంది మనోభావాలకు సంబంధించినది, లేదంటే ఇంకా ఏదైనా అనుకోవచ్చు. అది మా లోపం అనేది మీరు అనేది ఎలా చెప్తారు? మా దగ్గర ఉన్నాయి, మీరు కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి, మేము రిలీజ్ చేస్తాం. సరే, నాకు పంపించండి. అప్పుడు మీకు పంపించినా సరే, ఒకవేళ బయటకు వెళ్ళింది అనుకోండి, అది ఎవరు ఇబ్బంది పడతారు? అప్పుడు ఇప్పుడు మీరు పంపించమని అడుగుతారు, నేను మీకు పంపిస్తాను, మీరు ఇంకొకరికి ఎవరికో పంపిస్తారు. ప్రొవైడ్ చేయలేరు, ఓకే, పక్కన పెట్టండి. అండ్ ఇంకోటి ఏమన్నారంటే, ప్రొవైడ్ చేయలేము, మీరే డిసైడ్ అయిపోతారు. సార్, ఆది శంకరాచార్యుల యొక్క పరంపర కేవలం ఒక హంపీకి సంబంధించిందే లేదు, 4 పీఠాధిపతులు ఉన్నారని చెప్పారు. 5 కాదు, 4. అదే 4. అందులో ఒక 5వది కంచి పరమాచార్య, మీకు ఐడియా ఉందా? కంచి కూడా 4గిట్లో ఒకటే. మీరు 5 రకంగా లెక్కేసుకుంటున్నారు, నాకు తెలియదు.
ఓకే 4 పీఠాలు. ఎస్, 4 దిశలో 4 పీఠాలు పెట్టారు. ఓకే, ఈ కంచి పీఠ ఉంది కదా, మొన్న నేను రీసెంట్ గా వైజాగ్ విజయేంద్ర సరస్వతి, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ప్రస్తుత శంకరాచార్యులు ఆయన. వైజాగ్ లో ఇప్పుడు ప్రస్తుత శంకరాచార్యులు కాదు, క్లారిటీ ఇవ్వండి ఎవరు? నేను మొన్న ఎక్కడ పీఠం అండి అది? వైజాగ్ లో అంటే ఎక్కడ పీఠం అది? నేను చెప్పింది పూర్తిగా వినండి సార్. నేను నాకు క్లారిటీ ఇవ్వండి, మీరు ఎక్కడ అంటే నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు వైజాగ్ లో చిన్నముషిడివాడలో శారదాపీఠం అనేది ఉంది, అది ఫేక్ సార్. మీరు సైడ్ ట్రాక్ అవుతున్నారు. మీరు చెప్పేది వినండి నాకు సార్. మీరు నాకు ఇచ్చేది క్లారిటీ ఇవ్వండి. మీరు అందరినీ ఒకే రాట్న కట్టద్దు. వీళ్ళలో ఫేక్ ఉన్నారు. ఇప్పుడు విజయేంద్ర సరస్వతి అంటే ఎక్కడైనా క్లారిటీ ఇవ్వండి. విజయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి, ఇప్పుడు ప్రస్తుత 69వ శంకరాచార్యులు. కంచి పీఠం. ఓకే, మరి వైజాగ్ అంటున్నారు మరి? మొన్న ఆయన వైజాగ్ వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ఆయన షిరిడి బాబా ఆలయంలో షిరిడి బాబా గారి కోసం చెప్పినటువంటి వీడియో నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. ఓకే, నాకు పంపించండి. ప్రొవైడ్ చేయమంటే నేను చేస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడిన ఆదిశంకరాచార్యుల యొక్క పరంపరలో వచ్చినటువంటి వాళ్ళే విజయేంద్ర సరస్వతి వారు కూడా. పంపించండి నాకు, నేను చూస్తాను. సో ఇప్పుడు ఈయనే కాదు, అలానే మనకి పరిపూర్ణానంద స్వామి వారు, ఐడియా ఉందా? అవును, ఆయన కూడా షిరిడి సాయిబాబా వారి కోసం మాట్లాడినవి వీడియోలు చూసాను నేను. ఆల్రెడీ నేను పెట్టిన వీడియోల్లో కూడా ఉన్నాయి అవి. కానీ ఇప్పుడు అలాగే మీరు ఇందాక చాగంటి గారిని 2011, 2012లో చాగంటి కోటేశ్వరరావు మీద కోర్టులో కేసు వేశారు. ఇలాగే షిరిడి సాయిబాబా కోర్టులో కేసు కాదు, ఆయన మీద దాడులు చేశారు, పర్సనల్ దాడులు. సో ఆయన మీద దాడి చేశారు అంటున్నారు. అదే చాగంటి కోటేశ్వరరావు గారు షిరిడి బాబా గారి కోసం చెప్పినటువంటి వీడియోలు మీకు పంపిస్తాను. అదే, ఎందుకంటే ఆయన చెప్పాల్సి వచ్చింది అలా. ఇప్పుడు భయపెట్టి చెప్పించిన ఇప్పుడు అంతెందుకండి, ఒక నిమిషం నేను కూడా మీ పీక మీద కత్తి పెట్టి పలానా చెప్పండి అంటే చెబుతారు. ప్రాణభయం అది కామన్. అది మీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠాలు మన హైందవ ధర్మ స్వరూపాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి పీఠాలు. వీటి యొక్క ఔన్నత్యం ఏంటంటే ధర్మం కోసం అందులో సర్వం త్యాగం చేసినటువంటి మహర్షులు, ఋషులు ఉన్నటువంటి పీఠాలు అవి. అవును, ఓకేనా? ఇప్పుడు ఆ పీఠాల వారు చెప్పినట్లు హిందూ సమాజం అంతా నడుచుకోవాలని ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు. వినండి సార్, వినండి. ఇప్పుడు పలానా శాస్త్రము కాదండి, ఇప్పుడు పలానా శాస్త్రంలో ఇగో భవిష్యత్తులో వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఇలా చెప్తారు, వీళ్ళ మాట వినండి అనేది ఏ శాస్త్రాల్లో ఉండదు. ఎందులో ఉంటది? మత గ్రంథాల్లో ఉంటది. పలానా వాడు వస్తాడు, పలానా వాడు వచ్చినప్పుడు వాడు తీర్పిస్తాడు, తీర్పు దినానికి వస్తారు, మీరు అందరూ తీర్పు తీర్చబడతారు, వాడిని నమ్మకపోతే మిమ్మల్ని నరకంలో వేస్తాడు. ఇదంతా కూడా మతానికి సంబంధించినటువంటి మూఢత్వం. మనిషి యొక్క మతి నుంచి పుట్టేది మతం. ఇవి మత గ్రంథాల్లో తప్ప శాస్త్రంలో ఉండవు. శాస్త్రంలో ఉండేది ఏంటి? నిక్కచ్చిగా నిజం చెప్పడం మాత్రమే. ఇందులో ఆదిశంకరాచార్యులు వారు పాటించింది ఏదైతే ఉందో అది ఇది. ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారు? ఆయనకి చెప్పారా ఎవరైనా ఖండించాలి చెయ్యాలి అని? 72 అవైదికాలను దేని ఖండించారు? పలానా శాస్త్రంలో ఉంది, ఇక్కడి నుంచి తీరాలి, ఇగో ఇలా డిబేట్ చేయాలని చెప్పి అందులో ఉందని చెప్పి చేశారా? ఇప్పుడు 4 సార్లు భారతదేశం మొత్తం పాదయాత్ర చేయాలని కూడా రాసింది అందులో శాస్త్రంలో అని చెప్పేసి రాశారా? మరి ఎందుకని పాదయాత్ర చేయడం? అయినా కొన్ని మనం మాట్లాడుతున్నామంటే ఆలోచన చేసి మాట్లాడాలని. ఇలా ఏది పడితే అది మాట్లాడితే నేను మాట్లాడతాను వందల కొద్ది. నన్ను మాట్లాడిస్తే మీరు సమాధానం అసలు మీరు మాట్లాడే విధానమే కరెక్ట్ లేదు. ఇప్పుడు శాస్త్రంలో ఉందా లేదా అంటే 72 అవైదికాలని ఖండించారండి ఆయన. సనాతన ధర్మం మీద జరిగే దాడికి వాళ్ళు ఖండించినంత మాత్రాన ఒక జీవుడిపై ఇంకొక జీవికి అధికారం రాదు. ధర్మం కోసం తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఖండించినంత మాత్రాన వాళ్ళు కాదు అల్టిమేట్ మనకి కృష్ణుడు, అల్టిమేట్ మనకి పరమాత్మ. అవును, ఆది శంకరాచార్యులు అల్టిమేటా? మీరు ఇవ్వండి, చెప్పండి, అల్టిమేటా ఆయన? అల్టిమేట్ అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్య గురించి రుద్రాధ్యాయంలోనే ఉందిగా. లేదు షిరిడి బాబా అల్టిమేటా? కాదు. ఆదిశంకరాచార్య అల్టిమేటా? అల్టిమేట్ ఆయన స్వయంగా శివస్వరూపుడు. నేను అనుకోవడం కాదు, ఆయన గురించి రుద్రాధ్యాయంలో ఉంది. ఆయన గురించి రుద్రాధ్యాయంలో ఉంది. ఆదిశంకరాచార్యుల వారి గురించి రుద్రాధ్యాయంలో ఉంది. అయ్యా, ఇప్పుడు ఆదిశంకరాచార్యుల కోసం తెలిసి మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆయన మీకు ఉన్నతులు, ఆయన గొప్పవాళ్ళు, ఆయన మీకు పరమాత్మ. ఆయన గురించి వేదంలో ఉంది, రుద్రాధ్యాయంలో ఉందని చెప్తున్నాను మీకు. ఇంకొక జీవుడి యొక్క హక్కును కాలరాసేది ధర్మం కాదు. అది మన సనాతన ధర్మమైన ఇంకొకటి హక్కుని ఎప్పుడూ కాలరాయదు. మన హార్ష ధర్మం ఏం చెప్తుంది? సర్వమానవాళికి సేవ అందించడమే ధర్మం యొక్క ముఖ్య లక్షణం. అవును, అంతేనా? అవును, అంతేనా? ఇప్పుడు ఈ సేవను ఏ విధంగా అందించాలనేది మనకు చెప్పారు ఎవరు? మహర్షులు, ఋషులు, యోగులు. అంతేనా? ఆ పరంపరలో
వచ్చినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు, అందులో కూడా షిరిడి సాయిబాబా. అనుకుంటే తప్పేముంది ఇప్పుడు మీకు చెప్పండి? అనుకోవడం వేరును నిజం వేరండి. అదే చెప్తున్నానండి. అనుకుంటాను అంటే అది మీ మతం. ఇప్పుడు మీరు నిజం కాదనుకుంటారండి, ఇప్పుడు నేను నిజం అనుకోవడం అనేది మీ మతం మాత్రమే. మతం అనేది మనిషి మతి నుంచి పుట్టేది, దానికి ప్రమాణం లేదు. ప్రమాణం అనేది శాస్త్రము. తస్మాత్ శాస్త్రం ప్రమాణం చెప్పింది కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు. అది జగద్గురుల స్థాయిలో ఉండి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో ఇవ్వబడినటువంటి శ్లోకము తస్మాత్ శాస్త్రం ప్రమాణం. కార్యాకార్య వ్యవస్థితో చేయదగినవి చేయకూడనివి ఏమున్నాయనేవి దేన్ని బేస్ చేసుకుని చేయాలి అంటే కేవలం శాస్త్రం ప్రమాణము. శాస్త్రం అంటే వేదము. ఆ వేదంలో ఎక్కడ కూడా ఇలా చెప్పలేదండి. ఇప్పుడు నేను అనుకుంటే తప్పేంటి అంటే మీరు అనుకుంటున్నారు అది మీ మతం మాత్రమే. మీ మతం పక్కన వాళ్ళ మీద రుద్దకూడదు. అది మేము చెప్తున్నది శాస్త్రం బేస్ చేసుకుని. నేను ఇందాక నుంచి మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇది 4వసారి చెప్పడం. నేను నా సొంతంగా నా సొంత పైత్యం అనుకున్నది పక్కవాడి మీద రుద్దకూడదు అన్నారు. అవును. మీరు అనుకున్నది కూడా పక్క వాళ్ళ మీద రుద్దకండి. నేను అనుకున్నదేం కాదు, నేను అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు మళ్ళీ 5వసారి చెప్తున్నా మీకు. ఇప్పుడు మనం మాట్లాడుకునే కాన్వర్సేషన్ లో మీకు మళ్ళీ 5వసారి చెబుతున్నది ఇది నా సొంత పైత్యం కాదు. మళ్ళీ చెప్తున్నా మీకు. ఇప్పటికి 5 సార్లు చెప్పాను మీకు. మళ్ళీ చెప్పమంటే ఇంకొక 10 సార్లు చెప్పడానికైనా సిద్ధం నేను. హిందూ పురాణాలలో, హిందూ ఇతిహాసాలలో, సనాతన ధర్మ వాంగ్మయంలో మీకు షిరిడి సాయిబాబా లాంటి వారిని నమ్మకూడదని ఎక్కడైనా ఉందో మీరు శాస్త్రం ప్రమాణంగా చూపియండి. నేను అంటున్నది శవాన్ని పూజించొద్దని చెప్తున్నాను. ఇప్పుడు భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరండి శవం కాకుండా ఉన్నారు చెప్పండి? అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత పాతిపెట్టబడినటువంటి శవం అది. ఆ శవాన్ని ఆరాధన చేయొద్దని చెప్తున్నాం. అదే నేను అంటున్నాను. ఈ భూమి మీద పుట్టిన వారిలో ఎవరు శవం కాకుండా ఉన్నారు చెప్పండి. అంతే మరి. భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే శవం కావాల్సిందే, పరమాత్మ తప్ప. సార్ ఇప్పుడు వినండి, చాలా క్లియర్ గా భాగవతంలో ఉంది. చాలా క్లియర్ గా స్వామి అవతారాన్ని సాధించాలి అనుకున్నప్పుడు దానికి ఒక కారణాన్ని చూపించడం కోసం ఆ బొటల వేనికి ఒకటి వచ్చి తగిలింది. అవును, అది అవతార సమాప్తి మాత్రమే. కానీ వినండి సార్, నేను చెప్పింది వినండి. కృష్ణ సమాధి ఎక్కడైనా ఉందా సార్? కృష్ణ పరమాత్మకి సమాధి ఏంటి సార్? మరి అంతే కదండి. నేను ఈయన అవధూత అంటుంటే మీరు పరమాత్మతో ముడేస్తారు సాయిబాబాని. అసలు అవధూత అంటే ఇప్పుడు అవధూతలు ఉన్నారండి. కొని అవధూత అంటే నేను మిమ్మల్ని మీటింగ్ అడిగాను, దానికి సమాధానం చెప్పలేదు. అవధూత అంటే పైనుండి ఉన్న భగవంతుడు కిందకి అంటే మన కళ్ళు మనం దర్శించుకునే విధంగా స్వరూపము, మానవ స్వరూపాన్ని తీసుకొని దిగి వచ్చుట అనేది అవతారం యొక్క మీనింగ్. లేదంటే అవధూత అనే దానికి మీనింగ్. ఇప్పుడు అవధూత అంటే దేనికి సంబంధించినటువంటి ఇది, అది పర్సనాలిటీ. నేను చెప్తాను వినండి. మీరు అవధూత అంటే ఏమని అడిగారు కదా, నేను చెప్తాను. ఏదైతే ఋషులు మనకు అందించినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఇతరులకు సేవ చేయడానికి మానవ జీవనం ఏ విధంగా ఉండాలి, ధర్మం పట్ల పరమాత్మ పట్ల మనిషి ఏ విధంగా అనురక్తుడై ఉంటూనే జీవనాన్ని సాగించాలి అని చెప్పడానికి ఎందరో మహానుభావులు ఈ భూమిపై అవతరించారు. ఓకేనా? అలా అవతరించిన వాళ్ళలో అవధూత అనేది ఒకటి ఉంటుంది. అవధూత అంటే ఏదైతే మనం ఈ త్రిగుణాలతో ఉంటాము, ఇప్పుడు మనం త్రిగుణాలు ఉంటాం, ఈ త్రిగుణాలతో మనం మిళితమై ఉంటాం. మనకుండేవి 16 గుణాలండి, భగవంతుడికి ఉండేవి త్రిగుణాలండి, 3 గుణాలు. 3 గుణాలు కేవలం 3 అంటే ఇస్తున్నాను కదా. అవధూత అంటే ఏంటని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కదా. చెప్పండి సార్, వినండి. ఏదైతే ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రపంచం ఉందో, త్రిగుణాత్మకం అంటే సత్వ రజో తమో గుణాలు, ఈ 3 గుణాలతోనే ఈ మాయ అనేది ఉంటుంది ఈ భూమి మీద. ఈ 3 గుణాలు మిక్సింగ్ వల్లే మనకి 6 గుణాలు వస్తాయి. ఓకేనా? మానవులం కానీ వాళ్ళు కేవలం 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, సృష్టి స్థితి లయ అనేటువంటి త్రిగుణాత్మకుడు పరమాత్మ. సార్ వినండి సార్, మీకు అంటే నేను చెప్పింది నాకు కొంచెం టైం ఇస్తే నేను ఎక్స్ప్లెనేషన్ చేయగలను. ఓకేనా? ఏదైతే ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ప్రపంచం ఉందో, ఈ త్రిగుణాలు అంటే సత్వ రజస్తమో గుణాలు, వీటి మిక్సింగ్ వల్ల మనకి 6 ఫీలింగ్స్ వస్తాయి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. వీటి మధ్య మనిషి కొట్టుకుంటూ ఉంటాడు. అంటే దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటాడు, మళ్ళీ అందులోనే వెళ్తుంటాడు. ఈ 6 ఫీలింగ్స్ తోని కూడా మనిషి బ్రతకడానికి మనకి భగవంతుడు అందించినటువంటి దివ్య జ్ఞానం అందించడానికి ఎంతో మంది అవతరించారు. వారిలో అవధూత స్వరూపం. ఈ అవధూత స్వరూపం యొక్క ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే వీళ్ళు ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటారు. కామానికి ఈ సత్వగుణానికి, రజోగుణానికి, తమో గుణం కూడా, ఈ 3 గుణాలు కూడా వీళ్ళకి ఆధీనంలో ఉంటాయి. వీళ్ళని మాత్రమే మనం అవధూత లక్షణాలుగా చెప్పుకుంటాం. వీళ్ళ యొక్క
ముఖ్యమైనటువంటి ఇవి ఏంటంటే సర్వశక్తిమంతుడు, సర్వ వ్యాపకుడు, సర్వాంతర్యామి. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు ఇవి. ఈ లక్షణాల్లో కొంచెం కొంచెం అంటే పూర్తి సంపూర్ణుడు కాదు. ఇప్పుడు షిరిడి సాయిబాబా పూర్తి సంపూర్ణుడు కాదు, సర్వశక్తిమంతుడు కాదు, సర్వ వ్యాపకుడు కాదు, సర్వాంతర్యామి కాదు. అయినప్పటికీ అందులో కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు. సర్వశక్తిమంతులు అవుతారు, సర్వ వ్యాపకుడు అవుతారు, సర్వాంతర్యామి అవుతారు. అయినప్పటికీ అనే దగ్గర నుంచి అది కేవలం మీ మతం మాత్రమే. మొదట ఏదైతే చెప్పారో అది శాస్త్రం సంబంధించింది. ఇది అవధూత లక్షణం అండి. మీరు అవధూత లక్షణం అడిగారు, నేను అవధూత లక్షణం చెప్పాను. ఇప్పుడు మీరు ఈయన అవధూత కాదా అని అదేనండి మీరు అయినప్పటికీ అని చెప్పారు చూసారా, అక్కడ నుంచి అది మీ మతం మాత్రమే, దానికి శాస్త్రానికి సంబంధం లేదు. అలా సార్ మీ అభిప్రాయం సార్, మీ మతం మీన్స్ ఒపీనియన్ సార్, అది మీ ఒపీనియన్ అండి, అది మీ ఒపీనియన్. ఆయన కాదు అనుకోవడం మీ ఒపీనియన్. అది నా ఒపీనియన్ కాదు. మీకు ఒక విషయం తెలుసా లేదా, ఎప్పుడైతే ఆ గోవిందానంద సరస్వతి స్వామి వారిని నేను కలవక ముందు వరకు మీరేం పనికొచ్చారు, సాయిబాబా భక్తుడిని నేను వదిలేశాను. నేను ఎందుకు వదిలేశాను అంటే అది చెప్పింది ఎవరో బయట వాళ్ళు ఎవరో కాదు, లేదంటే ఎవరో చిన్న చితక ఇది మీరు ఇందా చెప్పారు సరే పరిపూర్ణానందని అలా సంఘ పీఠాలు పెట్టుకున్నటువంటి పీఠాధిపతులు కాదు పెట్టి చెప్పింది అక్కడ. స్వయంగా ఆర్ష ధర్మాన్ని నెలకొల్పినటువంటి వేదవ్యాసుల వారి శిష్య పరంపర అయినటువంటి గోవింద పాదాచార్యుల వారి శిష్యులైనటువంటి ఆది శంకరాచార్యులు ఏదైతే మనకి ఈ 72 అవైదికాలను ఖండించి భారతదేశంలో సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించి బలంగా ప్రతిష్ఠించి తిరిగి ఈ వైదిక ధర్మం పైన ఎటువంటి దండయాత్రలు జరగకుండా ఉండేలాగా ఆ 4 వైపులా 4 పీఠాలను స్థాపించి ఆ పీఠాలకి పీఠాధిపతులను ఏర్పాటు చేసి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఇదే విధానం మీరు ధర్మాన్ని రక్షించాలనే విధానాన్ని వాళ్ళకి ప్రతిపాదించి 4 పీఠాలను స్థాపించి వాళ్ళని పీఠాధిపతులను చేసి ధర్మానికి రక్షణగా నాగ సాధువుల్ని నియమించి వెళ్ళిపోయినటువంటి ఆది శంకరాచార్యుల వారి గురించి చెప్తూ మాట్లాడుతున్నాం మనం. ఆ చెప్పిన వాళ్ళు సరే, ఆయన పరంపరలో వచ్చిన వాళ్ళు నమ్మలేదు కాబట్టి మీరు నమ్మరు. ఓకే, నాకు అర్థమైంది. మీరు చెప్తుంది నేను నమ్మరు కాదండి, శంకరాచార్యుల యొక్క ఆల్రెడీ ప్రూవ్ చేశారండి. నేను మీకు త్వరలోనే మన ఛానల్ ద్వారా ఇస్తా, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తా. ఇప్పటి వరకు నేను 4 వీడియోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాను. అంటే ఈ 4 బయటికి వెళ్తే సరిపోద్ది, కనీసం కొంతమంది అయినా సరే కొద్దిగా జ్ఞానము బుద్ధి ఉపయోగించి ఆలోచిస్తారు అని. కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ మనము ప్రజెంటేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉందని ఒక క్లారిటీ వచ్చింది. చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ఇంత చెప్పి ఇప్పుడు మీరు ఎక్కడైతే అంతా చెప్పిన తర్వాత అయినప్పటికీ అని వాడుతున్నారు అంటే అది తెలుసు మీకు కూడా. అయినప్పటికీ అనేది ఇక టర్నింగ్ యువర్ ఫీలింగ్ అని. సార్ వినండి సార్. మన హిందూ ధర్మం ఏం చెప్తుందండి? ఏకేశ్వర ఉపాసన అని చెప్తుందా? సర్వదేవతలని కొలమని చెప్తుందా? ఏకేశ్వర ఉపాసన చెప్పేది మన ధర్మమే. వినండి, ఏకేశ్వర ఉపాసన అని చెప్తుంది మన ధర్మం కదా, సనాతన ధర్మం కదా. మరి సర్వాంతర్యామి చెప్పేది మన ధర్మమే. ఇప్పుడు ఎంతమంది దేవీ దేవతలు ఉన్నా కూడా నువ్వు ఏ దేవుని కొలిసినా నేనే దేవుని కొలిసినా మనం చేసుకున్నది ఏంటి? ఏకేశ్వర ఉపాసన కదా. అవును. సో ఇప్పుడు ఏకేశ్వర ఉపాసన చేస్తున్న నేను ఇప్పుడు సాయి మాత్రమే దేవుడు అని ఎలా అనగలను? అనలేను కదా. నేను సాయి మాత్రమే మీరు దేవుడు అంటున్నారా లేదని అడగలేదే. అంటే నేను చెప్తున్నాను, అంటే మీరు అయినప్పటికీ అనే మాట వాడుతున్నారు మీరు అని అంటున్నారు కాబట్టి అయినప్పటికీ అనే మాటకి నేను సమాధానం చెప్పాను మీకు. అయ్యా అదనమాట. అంటే ఇప్పుడు మీరు హిందూ ధర్మ స్వరూపం మనం ఏదో ఊహించుకున్నంత చిన్నది కాదు, అలాగని చెప్పి అర్థం కానిటువంటిది కాదు. మనకు ఫస్ట్ భక్తి అనేది ముందు అలవడితే ఆటోమేటిక్ గా హిందూ ధర్మ స్వరూపం ఏంటో అర్థం కూడా. కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పారండి, మాయ అనేది అతిక్రమింపరా అనేది, కానీ నన్ను శరణు పొందిన వారికి ఆ మాయ సులభ సాధ్యమే. అవును. అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మేమైతే సింపుల్ గా నేను అందుకని ఎంత చెప్పడం ఎందుకు, ఎంత చెప్పినందువల్ల ఇందులో అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు సింపుల్ గా చెప్పేస్తే చాలా ఈజీగా గుర్తుండిపోద్ది. కానీ దాన్ని ఒకవేళ ఎక్స్ప్లోరేషన్ చేసి విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తే కనుక అందులో ఏమైనా ఎక్సెస్ కనుక యాడ్ అయితే అయ్యే పని కూడా చెడిపోద్ది అన్న ఉద్దేశంతో నేను దాన్ని చిన్నగా కుదించుకొని సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేశాను. ఏంటంటే 2 ముక్కల్లో అది షిరిడి సమాజంటువంటి సాయి శవమైనా సరే, 2 చెక్కల మీద వేలాడేటువంటి యేసు శవమైనా సరే శివారాధన శివారాధన చేయండి, తరించండి. సార్ నేను ఇప్పుడు మీరు ఒక సింపుల్ గా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, వినండి సార్. ఇప్పుడు ఎవరు శివారాధన చేసినా ఎవరు శివారాధన చేసినా
తరిస్తున్నారా లేదా అనేది మీకు తెలుస్తుందా, వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు కూడా వాళ్ళ జీవితం ముగిసి ఏదైతే ఈ మనము భగవద్గీతలో చెప్పిన విధంగా ఆత్మ ప్రయాణం అనేది ఏదైతే ఉందో, కృష్ణ మార్గం, శుక్ల మార్గం అనే 2 మార్గాల్లో ప్రయాణం చేసేటప్పటి వరకు ఆ ఆత్మను ధరించుకున్నటువంటి ఆ దేహానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తికి కూడా తెలియదు. నేను అని చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తికి కూడా తెలియదు అది ఏం చెందుతుంది అని. ఆ ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అలాగా సమయం అంతా వృధా అయిపోతే, ఇప్పుడు భగవద్గీత చదవాలి చిన్నప్పటి నుంచి అంటే, ఇప్పుడు బైబిల్ అనేది భూత పుస్తకం అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బైబిల్లో ఉన్న బూతులు కూడా కప్పెట్టేసి అందులో ఉన్న కొన్ని మంచి వాక్యాలు ఏరుకొని అవి చెప్పుకుంటే వాళ్ళు చిన్న పిల్లల చేతుల్లో, పసిపిల్లల చేతుల్లో కూడా భూత బైబిల్ పెడుతున్నప్పుడు సర్వమానిక మానవాళికి ఉపయోగపడేటువంటి కర్తవ్య బోధ అయినటువంటి భగవద్గీత, స్వయంగా భగవంతుని వాక్కు అయినటువంటి భగవద్గీతని మనము పిల్లల చేతిలో పెట్టడానికి ఆలోచన చేస్తుంటాం. ఇప్పుడే ఎందుకు లేరా మనకు భగవద్గీత, నీకేమన్నా వయసు అయిపోయిందా, అయిపోయిన తర్వాత చూసుకోవాలి అని. అంటే లోపం ఎక్కడుంది అంటే మన ఆలోచన విధానంలోనే ఉంది లోపం. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి భగవద్గీత అనేది వాడి చేతిలో పెడితే, ఇప్పుడు ఏ భగవద్గీత అయితే వాడి చేతిలో పెట్టలేదో వాడు ఏమవుతున్నాడు, వాడికి నచ్చినట్టుగా పెరిగి అదే భగవద్గీత మీద వెళ్ళి కోర్టులో ప్రమాణం చేసే పరిస్థితికి వస్తున్నాడు. అది ఎప్పుడో చివరికి ఇచ్చుకునేది ఉపయోగం ఏముంది? అది వాడికి తెలుస్తుందా, ఈ వీడికి తెలుస్తుందా అంటే, ఆ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మ ప్రయాణం చేసే వరకు, ఎప్పుడైతే ఈ దేహం కట్టి మీద కాలిపోయి ఆత్మ అనేది దేహం నుంచి విడిపడి ఆ శివాన్ని శవం చేసి, శవం నుంచి బయటకు వచ్చి ఆ శవం అనేది సూక్ష్మదేహం తీసుకుని ప్రయాణం చేసే వరకు, ఈ ఏదైతే 2 మార్గాలు ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో కూడా చివరి వరకు తెలియనటువంటి ఆ వ్యక్తి, అతనికి ఏం తెలుస్తుంది? అలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే గురువులు అనే వాళ్ళు ఉన్నది. అందుకే ఈ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పడం. ఇప్పుడు ఎలా చెప్పినందువల్ల మీరు సాయిని మొక్కడం మానేయండి అని చెప్పినందువల్ల ఆయనకు వచ్చినటువంటి లాభం ఏం లేదు. కానీ ఎందుకు చెప్తున్నారు అంటే, మనం నష్టపోకూడదు అని. శివారాధన అనేది మానండి, శివారాధన చేయండి అని చెప్పే కారణం మనం నష్టపోకూడదు అని. ఇప్పుడు ఆరాధిస్తున్న వాళ్ళది తప్ప, లేకపోతే ఆరాధింపబడుతున్న వాళ్ళది తప్ప? మార్గం అనేది తప్ప రైటా అన్నది తెలియకుండా వెళ్ళినప్పుడు మార్గాన్ని ఎంచుకునే వాడిదే తప్పు. మార్గం ఫలానా ఇది మంచిది అని గురువు బాబా వారు వాళ్ళ దగ్గరకు వచ్చిన చాలా మందికి విష్ణు సహస్రనామం ఇచ్చాడు. అయ్యా విష్ణు సహస్రనామం చదువు, నీకు మంచి జరుగుద్ది అని చెప్పాడు. ఆయన ఎప్పుడు నోట్లో ఒక మాట చెప్తుండేవాడు. ఇప్పుడు మీకు ఊతపదం అనేది తెలుసా? ఊతపదం అంటారు. తెలుసునండి, చెప్పండి. ప్రయత్నపూర్వకంగా కాకుండా అప్రయత్నంగా వచ్చేసే దాన్ని ఊతపదం అంటారు. ఊతపదం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి, ఎందుకు వస్తుందండి అన్న ఐడియా ఉంటుంది కదా? చెప్పండి. ఇప్పుడు ఏంటి, ఆయన ఏమిటి సబ్గా మాలిక్ అల్లా మాలిక్ అన్నాడు అంటారా? అదే ఇప్పుడు ఊతపదం అనేది అది ఆటోమేటిక్. అయ్యా సబ్గా మాలిక్ నీ సనాతన ధర్మం ఏం చెప్తుంది? అందరికీ దేవుడు ఒకడనే చెప్తుంది. నీ ధర్మం కూడా, మన ధర్మం కూడా ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతా ఉంటారు అనమాట. ఇట్లా మాట్లాడేటప్పుడు ఇప్పుడు అది మన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మీరు వినండి. ఆయన చెప్పిన దాంట్లో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన ఏమైనా బ్రతికాడా? బ్రతికితే సందర్భాలు ఏంటి? సనాతన ధర్మాన్ని ఆయన వ్యతిరేకించాడా? పునర్జన్మను వ్యతిరేకించాడా? లేదా మన పురాతన వాంగ్మయాన్ని వ్యతిరేకించాడా? దీపారాధనను వ్యతిరేకించాడా? అపహాస్యం చేయడం వ్యతిరేకించడం వేరు వేరు అంటారా? అపహాస్యం చేయడం వ్యతిరేకించడమా? ఇప్పుడు అపహాస్యం చేయడం వ్యతిరేకించడం వేరు వేరే సార్. ఎందుకంటే వ్యతిరేకించడం అంటే పూర్తిగా అపోజ్ చేయడం, అవహేళన చేయడం అంటే ఉన్నదాన్ని అవహేళన చేయడం. అంటే ఇప్పుడు మరి అపహాస్యం చేశాడని చెప్తున్నాను నేనైతే. మరి ఇప్పుడు అపహాస్యం చేసాడానికి అంటున్నారు కదా, ఏంటి అపహాస్యం చేశాడు, ఆ సందర్భం ఏంటి? రైట్. ఇప్పుడు ఎవరైతే కొంతమంది బ్రాహ్మణులు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు శాకాహారులుగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి మాంసాహారం తినిపించడం అనేది ఒకటి. ఎక్కడ సందర్భం ఏంటి? ఎక్కడ తినిపించాడు ఆయన? మాంసాహారులకి మాంసం తినిపించిన షిరిడీ సాయి నాకు వద్దండి. ఇది శాకాహారులకి మాంసాన్ని తినిపించిన షిరిడీ సాయి అవసరం లేదు. ఎక్కడున్నది చూపించండి. ఉంది ఉంది, అన్ని కూడా ప్రూఫ్స్ ఇస్తా ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పాను చూసారా, ఆ డిబేట్ జరిగేటప్పుడు వస్తాయి మీకు అన్ని ప్రూఫ్స్ అన్ని కూడా అక్కడ వస్తాయి, డీటెయిల్ గా వస్తాయి. అది మీరు చూడండి. చాలా వరకు హై క్లారిటీలో ఇచ్చే ప్రయత్నమే చేస్తా, ఎందుకంటే తెలియాలి కదా. హై క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు శాకాహారికి బలవంతంగా తిన్ను అంటే తినిపించిన సందర్భం ఏదంటే చూపించండి, చెప్పండి అందరికి. అయ్యే ఇలా చేశాడు బాబా. తినను అనేది కాదు,
శాకాహారులైనటువంటి బ్రాహ్మణులకి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మాంసాహారం తినిపించడం అంటే బలవంతంగా కుక్కడం అని కాదు. వాళ్ళకి ఈ ఏదైతే ఆహారం గురించి తప్పుడు ఇది చెప్పి వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించి చేయించిన మోసం అది. మోసం ఇప్పుడు ఒక సందర్భం ఉండదండి మనకి. బలవంతానికి తేడా ఉందండి. మోసం వీరబ్రహ్మేంద్ర సార్ ఒకరు వినండి, వీరబ్రహ్మేంద్ర స్వామికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన ఒక ముస్లిం, మీకు ఐడియా ఉండుంటది. ఆయన సిద్ధుడు. ఆయన కమ్యూనిటీ వదిలేసి ఏకంగా స్వామివారి వెనకాల వచ్చేస్తారు. వచ్చేస్తే ఒకసారి గురువు గారు పిలిచి ఒక కుళ్ళిపోయిన కుక్క మాంసాన్ని తినమంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అవును. ఆయన వెళ్ళి చక్కగా తినేసరికి అవన్నీ కూడా చక్కగా పలహారాలు అయిపోతాయి, పళ్ళు అయిపోతాయి. సో గురువు మీద ఇప్పుడు గురువుగా వచ్చినటువంటి ఒక అవతారం ఏదైతే ఒక స్వరూపం ఉందో అది వాళ్ళని శిష్యుల్ని పరీక్షించడానికైనా చేయొచ్చు, లేదా అక్కడ సిచ్యువేషన్ ప్రకారం చేయొచ్చు, లేదా అక్కడ ఏంటనేది. ఇప్పుడు మనం వ్యతిరేకించాల్సింది యాజ్ ఎ హిందువుగా, సనాతన ధర్మ వారసులుగా మీరైనా నేనైనా షిరిడి సాయిబాబా సనాతన ధర్మానికి ఏ విధంగా ఆటంకుడు, ఏ విధంగా ఆయన వల్ల సనాతన ధర్మం నిర్లిప్తం అవుతుంది, దీని మీద మీరు ఏమైనా డిబేట్ ఉంటే పట్టుకొని రండి. అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడి ఏవేవో సిద్ధాంతాలు కల్పించి మాట్లాడడం అనేది అవైదికం. అంటే మీ ధర్మమే మిమ్మల్ని ఒప్పుకోదు. ద్వేషాన్ని పంచడం అనేది సనాతన ధర్మం యొక్క స్వరూపం కాదు. ప్రేమను పంచుకుంటూ అందరూ కలుపుకొని వెళ్ళడమే ధర్మం యొక్క స్వరూపం. మీకు అర్థమైతే అనుకుంటాను. సార్ నాకు వేరే కాల్ ఉంది, నేను కొంచెం ఐటీ కంపెనీలో చేస్తున్నా, నాకు కాల్ వస్తుంది. మీకు ఏదైనా విషయం ఉంటే కనుక నాకు 8:30 తర్వాత ఫోన్ చేయండి సార్. సరే. ఓకేనా? థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.